ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. గైస్, మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ మనకు టీఎస్పీఎస్సీ 2786 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనకు గ్రూప్ 4కి సంబంధించి, విఆర్ఓకి సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి, ఏఎస్ఓ, హోమ్ సంబంధించి మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. రెవెన్యూ శాఖలో స్టెనో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తంగా మనకు 5 నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆయా పరీక్షలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, విద్యార్హతలు ఏమిటి, పరీక్షలు ఎప్పుడనే విషయాన్ని మనకు కూడా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 4 పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ 1421 పోస్టులు ఉన్నాయి. ఆర్టీసీలో 31 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ ఈ నెల 7 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి మనకు టీఎస్పీఎస్ అధికారులు అయితే నిర్ణయించారు. వీటన్నిటికీ అక్టోబర్ 7న పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలా లేదంటే ఆఫ్లైన్లో నిర్వహించాలా అనేది మనకు వచ్చే దరఖాస్తును బట్టి నిర్ణయించాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా అలాగే ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ విభాగంలో సహాయక గణాంక అధికారి, మండల ప్రణాళిక గణాంక అధికారి ఉద్యోగాలు 774 అయితే భర్తీ చేయనున్నారంట. సో ఓకేనా, ఇవి కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఏంటంటే వాటికి సంబంధించిన ఈ నెల 8 నుంచి కూడా జూలై 2 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అయితే స్వీకరించి సెప్టెంబర్ 2న మనకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారంట. ఈ నోటిఫికేషన్లో మనకు అత్యంత కీలకమైనది విఆర్ఓ ఉద్యోగాలని చెప్పుకోవచ్చు. వీటికి లక్షల్లో దరఖాస్తులు వస్తాయని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నెల 8 నుంచి జూలై 2 వరకు కూడా దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్ 16న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. అంతేకాకుండా రెవెన్యూ హోమ్ శాఖలో మనకు 19 స్టెనో ఉద్యోగాలకు ఈ నెల 11 నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడా దరఖాస్తులు అయితే ఉంటాయంట. అయితే ఈ పరీక్ష తేదీలు అయితే ఇంకా ఖరారు చేయలేదు. ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారని కూడా మనకు ఇంకా తెలియలేదు. మొత్తం మీద విఆర్ఓ ఉద్యోగాలకు ఇంటర్ అనేది మనకు కనీస విద్యార్హతగా ఉంది. ఓకేనా, మిగతా ఉద్యోగాలకు మాత్రం సాధారణంగా మనకు డిగ్రీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. స్టెనో టైపిస్ట్ ఉద్యోగాలకు టైపింగ్ అర్హత అనేది ఉండాలని, అలాగే ఏఎస్ఓ ఉద్యోగాలకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఉండాలని చెప్పి మనకు టీఎస్పీ అధికారులు పేర్కొనడం అనేది జరిగింది. మనకు విఆర్ఓకి సంబంధించి కేవలం మనకు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది అనమాట. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు టుమారో మనకు వివిధ పేపర్ల ద్వారా మనకు లభించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఫ్లాష్ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.